పొద్దున్నే లేచి నా మొహం నేనే చూసుకుని వంట చేసినారా భలే కుదిరిని అబ్బాయి రోజు నా వంట నాకే నచ్చిందంటే అర్థం చేసుకో. ఇది నా మార్నింగ్ వ్లాగ్ చూసేయండి. ఊరు మాకు అసలు ఏం పని లేదు, కమ్మ పడుకోక పొద్దున్నే 5 గంటలకల్లా లేస్తాడు. 5 గంటలకి అంత ఎండ కొడుతుంది మా ఊర్లో. 5:30 కల్లా మా అమ్మ పొలం వెళ్ళిపోయింది. అప్పటికే పాలంతా పిండేసింది, అన్నం వండేసింది, బయట పనులు కూడా చేసింది. ఇప్పుడు మిగతా పనులు నేను చేస్తా. నేను కూడా పని చేసేటప్పుడు మా అమ్మ వచ్చేలోపు ఇల్లంతా తలతల మెరిసిపోయేలా చేద్దాం అనుకుంటా, కానీ చివరికి ఫోన్ పట్టుకొని రీల్స్ స్క్రోల్ చేస్తాను అంతే సంగతులు. ఇంటికి వచ్చినాక మా అమ్మ తిట్టింది. కూర చేద్దాంలే అని చెప్పేసి పోయి అలా నిల్చొని కూరగాయలు కట్ చేస్తున్నా. లోపల కూడా అంటుంది. పొయ్యి వచ్చిన హ్యాండ్ వాష్ చేసేసుకున్నానమ్మా. కళ్ళకు కనపడ్డ కూరగాయలన్నీ వేసి మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి చేసిన. కొంచెం ఉప్పు సరిపోలేదు, మళ్ళీ కలిపిన. బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ ఎలాగో సర్దికూడు బ్యాచ్ కాబట్టి పొద్దున్నే కూడు కూర వండి వేస్తాను, తినేస్తారు అంతే. బాగుందంటున్నావు, పచ్చడి చూపి అంటారని ఇదిగో చూపించా. బాగుందా పచ్చడి ఒక్కటి చేసి బిల్డప్ ఇస్తున్నావుగా అనుకుంటారా. నా పాచిపలు తోమేసి నీ మధ్య ఫేస్ వాష్ కోసం సాలిసిలిక్ యాసిడ్ వాడుతున్నా. ఇదైతే ట్రాన్స్పరెంట్ లిక్విడ్ లా ఉంటది. 3 to 4 drops వేసుకోవడం, కసకసా రుద్దడం, మొహానికి వేసుకొని బరాబరా తోమకుండా చేతులతోటి మసాజ్ చేసుకున్నట్టుగా రౌండ్ గా రుద్దుకోవాలి. వాడడం వల్ల స్కిన్ చాలా స్మూత్ అవుతుంది, ఫెయిర్ అవుతుంది. స్కిన్ వాళ్ళకి బాగా యూజ్. పోర్స్ ని, వైట్ హెడ్స్ ని, బ్లాక్ హెడ్స్ ని, అలాగే మచ్చల్ని తగ్గించడానికి హెల్ప్ అయింది. నా బాగా స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా చూడండి, కొనుక్కోండి. మినిమలిస్ట్ వాళ్ళది ఇది. స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. పీరియడ్స్ టైం దగ్గర పడుతుంది అనగా ఇంకా నేను పొద్దున్న నేను లడ్డు తినేస్తాను టైంకి వచ్చిద్దని చెప్పి. ఎందుకంటే నాది లేజీ బాడీ, ఎక్సర్సైజ్లు ఏం లేవు కాబట్టి. బాడీని కూల్ గా ఉంచుకోవడానికి సబ్జా వాటర్ కూడా తాగేస్తా. నువ్వేం ఎక్కుతున్నావు, మీ వాళ్ళకి పెట్టినావా లేదా అంటారేమో. అమ్మ తల మా వాళ్ళకి పెట్టినాను. సర్దుకూడు కొంచెం ఉంటే వాళ్ళ పెట్టకుండా నేనే కొంచెం చింతొక్కు కలిపి పులిహార చేసుకున్నా. అది తిన్నాక అర్థమైంది ఈ రోజు నా చేతి వంట భలే కుదిరిందని. కానీ నా వంట నేనే తినేసి ఎవరికి పెట్టలేదు. అంతే. బాగున్న రోజు ఎవరికి పెట్టబుద్ది కాదు, బాగలేని రోజు మాత్రం అందరికి పెట్టి తిట్టించుకుంటా. మా నాన్న నాకు చెప్పకుండా పాలు ఉంచాడు. ఆ పాలను నేను కుల్ఫీ చేసుకుని కుల్ఫీ మోల్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మా అమ్మ వచ్చిన తర్వాత వాటిని చల్లగా ఇస్తాను. అంతేనబ్బా ఇంక ఈ రోజుకి. ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పండి, నేను ఇంటా. సరేనా? బై బాయ్.